ధ్యానిస్తున్నాం. 18వ అధ్యాయము, 19వ అధ్యాయం ఈ రెండు కూడా దేవుడు అబ్రహామును దర్శించినది, తర్వాత లోతును దర్శించినది రాయబడిన విషయాలు. అబ్రహాం దర్శించినందుకేమో అబ్రహాంతో చేసిన వాగ్దానము నెరవేర్చడానికి, లోతును దర్శించినందుకు కారణం ఏంటంటే తీర్పు నుంచి రక్షించడానికి. అబ్రహాం యొక్క విజ్ఞాపన వలన లోతు తీర్పు నుంచి రక్షించబడి, కనుక మనం ఎన్నో విషయాలు ఇంతవరకు నేర్చుకుంటూ వచ్చినాం గత బైబిల్ స్టడీలో. మరి సాయంకాలం ముందు ఇద్దరు దేవదూతలు సుధమ చేరినారు అని చూస్తాం. అబ్రహాం దగ్గరికి ముగ్గురు వచ్చినారు, కానీ లోతు దగ్గరికి ఇద్దరు వచ్చినారు. దేవదూతలు వచ్చినారు, దేవుడు రాలేదు. మనము 18వ అధ్యాయంలో చూసినట్లయితే 18:1 యెహోవా అతనికి కనబడెను అని రాస్తుంది. ఎవరికి? ఇక్కడేమో ముగ్గురు మనుషులు వచ్చినారు 18వ అధ్యాయంలో. దాంట్లో ఒకరు ఎవరు చెప్పండి? అయితే 19వ అధ్యాయంలో యెహోవా వెళ్ళలేదు, దేవదూతలు మాత్రమే పంపించి. మన ఇంటికి దేవదూతలు రావాలి, దేవుడు రావాలి. అయితే మనం అబ్రహాము లాగా జీవించడానికి తీర్మానం కలిగాం, ఇప్పుడు దేవుడు వస్తాడు. దేవుడు మన మధ్యలో నివాసం. లోతులాగా ఉంటే దేవుడు రక్షించబడిన వారు కదా, దేవుని ప్రజలమే. అయితే దేవుని యొక్క సన్నిధి సమృద్ధిని మనము అనుభవించాం. అయితే మనము చూసినట్లయితే దేవదూతలు వచ్చినారు, కానీ వాళ్ళు ఎక్కడ ఉండడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. వాళ్ళు 2వ వచనంలో ఉంటుంది, నడి వీధిలో రాత్రి వెళ్ళబుచ్చుదామని చెప్పి. అంటే లోతు వాళ్ళ ఇంట్లోకి పోవడానికి దేవదూతలు కూడా, ఎందుకంటే లోతు దేవునికి ఇష్టడుగా జీవించలేదు, దేవునికి ఇష్టడుగా జీవించలేదు. లోతుని దేవుడు ఎందుకైతే పిలిచినాడు, ఏర్పరచుకున్నాడో ఆ పిలుపు ఏర్పాట్లో నిలిచి ఉండలేదు. లోతు ఆత్మీయమైన దాన్ని కోరుకోలేదు. లోతు రక్షించబడిన వ్యక్తే, దేవుని ప్రజల్లో చేర్చబడిన వ్యక్తే, కానీ దేవునికి అంగీకారంగా జీవించని. మరి ఈ రెండు రకాల గుంపులో మనం కూడా ఏదో ఒక గుంపులో ఉండాలి. అయితే అబ్రహాము లాగానే జీవించాలి, లేకపోతే ఎలాగైనా జీవిస్తుంటాం లోతులాగా రక్షించబడిన. తర్వాత అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు వాళ్ళ ఇంట్లోనికి వెళ్ళారు కదా, మిక్కిలి బలవంతం. మనం కూడా ఛాన్సాలు దేవుడు మిక్కిలి బలవంతం చేయాలి ప్రభా అని చెప్పి. మిక్కిలి బలవంతం చేస్తే కానీ దేవుడు మనకు సహాయం చేయడు, మన దగ్గరికి రాడు. తర్వాత సొదొమ గొమొర్రా యొక్క పరిస్థితి మనం చూస్తున్నాం. లోతు ఎవరికి సాదృశ్యమై అంటే ఉండకూడని చోట ఉండే విశ్వాసులకు సాదృశ్యం. రక్షణ పొందిన తర్వాత మనము ప్రత్యేకతలో ఉండాలి. ఎక్కడ ఉండాలి చెప్పండి? ప్రత్యేకతలో ఉండాలి. అయితే లోతు సొదొమ గొమొర్రా దగ్గర తన గుడారం వేసుకున్నాడు. తర్వాత సొదొమ గొమొర్రాలో తన గుడారంను వేసుకున్నాడు. తర్వాత అతడు సొదొమ గవని యొద్ద కూర్చుండి ఉన్నాడు. అంటే లోతు లోకంలో అంతకంతకు ఎదుగుతూ వచ్చినాడు, దేవునిలో అంతకంతకు పతనం అయిపోతుంది. మన ఆత్మీయతలో కూడా ఇదే జరుగుతుంది. దేవునిలో అంతకంతకు ఎదగాలి, కానీ ఏం కావద్దు, పతనం కాదు. 1 పేతురు 2వ అధ్యాయంలో ఉంటుంది, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం నిర్మలమైన వాక్యం అనే పాలన ఏం చేయాలి? అపేక్షించి. తర్వాత అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో రాయబడింది, దుష్టులకు ఈ తరం వారికి మీరు వేరై రక్షణ పొందండి. ఎట్లా వేరైతాం దుష్టులకు ఈ తరం వారికి? మీరు అపొస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉంది. కాబట్టి ఇది మనం ఉండాల్సిన చోటు, అపొస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన. కనుక మరి లోతు అట్లాంటి ప్రత్యేకంగా కోల్పోయినాడు, దేవుని చిత్తంలో ఉండే అనుభవం కోల్పోయినాడు. కనుక మరి 4వ వచనం చూస్తున్నాం, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాడంటే వారు పండుకొనుకొనుకు పట్టణస్థులనగా సొదొమ మనుషులు, బాలురు, వృద్ధులు, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టివేసి లోతుని పిలిచి, ఈ రాత్రి నీ యొద్ద వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పారు. కనుక ఎంతో భయంకరమైన పరిస్థితి సొదొమ గొమొర్రాలో ఉంది. నేటి దినాల లోకంలో కూడా ఇలాంటి పరిస్థితులు వ్యాపిస్తున్నాయి. మనము ఎటువంటి దినాలు ఉన్నామంటే పాపము విస్తరించిన దినములలో ఉన్నాం. లేఖనాల దేవుడు ఎందుకు రాసి ఉంచినాడు అంటే మనకు బుద్ధి కలగడానికి, బోధ కలగడానికి, మనము కాపాడుకోవడానికి విషయాలు దేవుడు రాసి ఉంచాడు. కనుక కొందరు విమర్శిస్తూ ఉన్నారు కదా, పరిశుద్ధ గ్రంథం బైబిల్ అని చెప్పి ఇలాంటి విషయాలు రాస్తున్నాయి ఎందుకు అని చెప్పేసి. కనుక మనుషులు చేసిన పాపములను దేవుడు ఏం కప్పిపుచ్చకుండా రాసినాడు. ఎందుకంటే ఆ పాపానికి వచ్చే ప్రతిఫలం ఏంటో నిలపడానికి, హెచ్చరించడానికి. పాపము చేసి మనం తప్పించుకోవచ్చు అంటే దేవుని పనులను మనము కప్పలేము. ఆయన ప్రతివానికి వాని చొప్పున ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఆయన ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు, కనికరం గల దేవుడు, ఆయన క్షమించే దేవుడు. అయితే మనము చేసిన క్రియలను బట్టి మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు కూడా ఆయన.
రక్షించబడిన మనకు దేవుని వాక్యం ఎందుకు ఇవ్వబడ్డదంటే రక్షణకు ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, దేవుని అడుగుజాడలో మనము నడుచుకోవాలి, దేవుని ఆజ్ఞలు కట్టడలు విధులు మనము నేర్చుకొని మరి ఆయన ఆజ్ఞాపించినదంతా గైకొనాలి. అప్పుడు మనం క్రైస్తవులు. మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోకి బాప్తిసం ఇచ్చు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నా వాటన్నిటిని గైకొనాలని వారికి బోధించు. కాబట్టి ఇది రక్షించబడిన విశ్వాసులుగా మనందరి బాధ్యత. ఆయన ఆజ్ఞాపించినంతా నేర్చుకోవాలి, గైకొనాలి. అందుకు అనుదినము వ్యక్తిగతంగా దేవుని వాక్యం చదివి గ్రహించాలి. తర్వాత అపోస్తుల బోధలు సహవాసంలో మనం నిలిచి నేర్చుకోవాలి. మరి మనం చూస్తున్నాం ఎంతో భయంకరమైన పాపములో ఆ పట్టణం ఉన్నది. కాబట్టి దేవుని తీర్పు ఆ యొక్క పట్టణం మీదకి దేవుడు పంపనై ఉన్నాడు. తర్వాత 6వ వచనం, లోతు వెలుపల ద్వారం వద్ద వారి దగ్గరికి వెళ్ళి తన వెనుక తలుపు వేసి అన్నలారా ఇంత పాతకము కట్టుకుని ఇదిగో. కనుక సుధమ కుమారు యొక్క పాపము ఎంతో భయంకరం. అయితే వెళ్ళి బతిమాలుతున్నాడు, అయ్యా ఇంత పాతకం నాకు కట్టుకొనకూడి. ఆయన ఏమంటున్నాడు ఇంకా 8వ వచనం, ఇదిగో పురుషుని కూడా 2 కుమార్తెలు నాకు ఉన్నారు, సెలవు అయితే మీ యొద్దకు వెలుపలకి తీసుకొని వచ్చేదను, వారిని మీ మనసు వచ్చినట్లు చేయండి. ఈ మనుషులు నా ఇంటికి నీడకు వచ్చి ఉన్నారు గనక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీ అవతలకి పోమనిది. మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండా చూచున్నాడు, కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేస్తుందని చెప్పి లోతు నా మనుషుల మీద దొమ్మిగా పడి తలుపులు పగలగొట్టుటకు సమీపి. కనుక ఇప్పుడు లోతు ముందు కీడు ఏంటంటే ఇంట్లో వచ్చిన మనుషులను పాడు చేస్తాం. అయ్యా లోతు అన్నాడు, అయ్యా మా ఇంట్లో నాకు 2 కూతుళ్ళు ఉన్నారు, పురుషుని ఎరగని వారు, కావాలంటే వారిని నేను పంపిస్తాను. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి. ఒక 2 పాపాల మధ్యలో ఎంచుకోవాల్సి ఏ పాపని ఎంచుకుంటాం? ఏ పాపాన్ని ఎంచుకో. అందుకే నీతిమంతులు కలిగే శ్రమలు అనేక. పెద్ద తప్పు కాదు కదా, చిన్న తప్పే చేద్దాం అనుకుంటే అది నీతి. మనము ప్రభు కొరకు నిలబడితే ప్రభు మన కొరకు నిలబడతారు. శద్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిలో పడవేస్తామంటే సరే పడవేయండి, కానీ మేము మాత్రము దానియేలు సమయంలో ప్రార్థన చేద్దంటే సింహబోన్లో వేస్తే వేయండి, కానీ నేను మాత్రము ప్రార్థన. కనుక మేలు కీడు మధ్యలో ఎంచుకోవాల్సి వస్తే మేలుని ఎంచుకోవాలి. ఎంత కష్టమైనా కీడుని మనము అంగీకరించాలి. సిలువ అంటే అర్థం అదే. ఎవడైనా వెంబడించుకునే ఏం చేయాలి? తను ఉపేక్షించుకుని తను సిలువ ఎత్తుకొని అనుదినం నన్ను వెంబడించు. అది క్రైస్తవ జీవితం అంటే. అయితే అట్లా జీవించినప్పుడు మనము దేవుని మహిమను చూస్తాం, దేవుని యొక్క కార్యములు మన జీవితంలో చూస్తాం. అయితే లోతు కాంప్రమైజ్ అయిపోయినాడు, కానీ ఆ ప్రజలు ఏమంటున్నారు, ఈడెవడు మన మధ్యలోకి పరదేశిగా వచ్చి ఇప్పుడు ఏమవుతున్నాడు మన మధ్యలో తీర్పరిగా చూడండి. మనం స్థలంలో ఉంటే మనకి ఎదురేది ఏంటో తెలుసు, ఫైనల్గా అవమానము. దేవుడు పెట్టిన స్థలంలో ఉండాలి మనం. గవిని యొద్ద కూర్చున్నాడు అంటే పెద్దగా ఉన్నాడు, కానీ టైం వచ్చినప్పుడేమో ఈడెవడు అని చెప్పి అంటున్నారు కదా. లోకం నేను గణపరుస్తుందని లోకం వెంబడిపోకు, అది ఒక దినాన్ని ఏమంటుంది, ఈడెవడు అంటే. కనుక మన జీవితంలో ప్రభు పెట్టిన స్థానంలో మనం ఉండాలి. యోసేపు ప్రభు యొక్క చిత్తంలో ఉన్నాడు, ప్రభుకి ఏర్పాటు ఉన్నాడు. అవమానాలు వచ్చినాయి, గుంటలో పడవేయబడ్డాడు, దాసుడుగా అయిపోయినాడు, కానీ ఏమైనాడు ఒకరోజు హెచ్చించబడ్డాడు. కనుక దేవుని ఏర్పాటు వెలుపల, దేవుని మార్గం వెలుపల పోతే ఒకరోజు మనకి ఏమొస్తుంది? మొట్టమొదటిగా అవమానం వస్తుంది, అపజయం వస్తుంది. 10వ వచనం, ఇప్పుడు లోతు మీద వాళ్ళు దాడి చేయబోతే 10వ వచనం, అప్పుడు అయితే ఆ మనుషులు అంటే దేవదూతలు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకొని తలుపు వేసిరి. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఇంటి ద్వారం దగ్గర ఉన్న వారికి కనుమబ్బు కలిగి చేయగా వారు ద్వారము కనుగొనలేక. అర్థమైంది కదా. కనుక దేవదూతలకి కొన్ని అతీతమైన శక్తులు, అంటే మనుషుల కంటే ఎక్కువ శక్తులు ఉంటాయి. దేవుడు ప్రతి దేవదూతకు వారి పనిని అప్పగించినాడు, వారికి కావాల్సిన శక్తి కూడా ఇచ్చినాడు. ఇప్పుడు రక్షించబడిన మనకు కూడా దేవుడు తన పరిశుద్ధాత్మని ఇచ్చినాడు, మనకు కూడా కొన్ని వరాలు ఇచ్చినాడు. అయితే మనం వాడుకోవాలి. మనకి ఇచ్చిన వరమే మన శక్తి. ప్రభుకు సాక్షిగా బ్రతకడానికి, ప్రభుని సేవించడానికి దేవుడికి ఇచ్చిన వరమే నీ శక్తి. కనుక దేవదూతలు ఏం చేసినారంట, లోతులను తీసుకొని తలుపులు వేసేసినారు. వాళ్ళకి అందరికీ పిన్నల మొదలుకొని పెద్దలకి ఏం చేసినారు, గుడ్డితనము. కనుక దేవదూతలకు ఉండే శక్తి, మరి దేవుడు ఎంత శక్తి ఉంటుందో ఆలోచించాం. ఇప్పుడు సాతాను కూడా కొన్ని అద్భుతాలు చేస్తాడు. ఎందుకంటే సాతానుతో ఉన్న సమూహం ఎవరంటే పడిపోయిన దేవదూతలు.
ఎవరు చెప్పండి? పడిపోయిన ఇప్పుడు దేవదూతలు కనబడరు, సాతాను దూతలు కూడా కనబడరు. అయితే రక్షించబడిన మన చుట్టూ దేవుని దూతలు కావాలి ఉంటారు. అయితే మనము దేవుని యొక్క ఏర్పాట్లు నిలిచి ఉండాలి. చూడండి 34 కీర్తన 7వ వచనం. 34 కీర్తన 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షి. కనుక రక్షణ పొందిన మనము దేవుని యందు భయభక్తులు గల వారిని ఉండాలి. దేవుని యందు భయభక్తులు అంటే చెడుతనమును విసర్జన. కనుక యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షి. ఇప్పుడు యోబు గురించి సాతాను కంప్లైంట్ చేసినాడు. ఏమని? నువ్వు యోబు చుట్టూ, తర్వాత యోబు కుటుంబం చుట్టూ, తర్వాత యోబు కలిగిన ఆస్తి చుట్టూ నువ్వు కంచె వేసినావు, నేను ఏం చేయలేకపోతున్నా అని అన్నాడు కదా. కనుక యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావాలి అంటాడు. చూడండి యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించి ఆ దినమున అపవాది అగువాడు వారితో కూడా కలిసి. మనము ఎట్లయితే మీటింగ్స్ కలిగి ఉన్నామో పరలోకంలో కూడా ఏముంటుంది? మీటింగ్స్ ఉంటాయి. ఇంకా దేవదూతలు అందరూ వచ్చినారు. ఎందుకు? యెహోవా సన్నిధిని నిలుచుట. వాళ్ళతో పాటు ఎవరు వచ్చినారు చెప్పండి? అపవాది కూడా వచ్చినాడు. ఎందుకు? అపవాది కూడా దేవదూతల్లో ఒకడు. అయితే పడిపోయి అపవాది గర్వించి అపవాది అయిపోయినాడు. తనకిచ్చిన స్థానములో నిలిచుండక అపవాది అయిపోయినాడు. కనుక మనం కూడా ఎప్పుడు గర్వించొద్దు, హెచ్చించుకోకూడదు. మనకిచ్చిన స్థానం కంటే ఎక్కువగా మనము కొరకు. కనుక ఆ దినం అపవాది కూడా వచ్చినాడంట, కలిసి వచ్చింది. 7వ వచనం. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాడిని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చాడు. భూమి మీద ఇటు తిరుగులాడేవారు ఎవరు చెప్పండి? అపవాది. ఊరికనే ఇటు అటు తిరిగి వస్తా అని అంటే నువ్వు ఎవరి మార్గంలో ఉన్నావు చెప్పాలి. మనము ఇటు అటు తిరిగి ఆనందించొద్దు. ప్రభు పాదం మీద కూర్చోండి, ఆయన వాక్యంలో ఆనందించు. ఏం టైంపాస్ అయితే బోరు కొడుతుంది, అందుకే ఇటు అటు తిరిగి వస్తా అంటారు కదా. దేవుని బిడ్డలకు బోరు కొట్టడం అనేది ఉండదు. నీకు బోరు కొడుతుందంటే ఇక దేవునిలో నువ్వు ఆనందించట్లేదు. తర్వాత 8వ వచనం. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచిస్తావా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి. యథార్థవర్తనుడు అంటే యథార్థంగా నడుచుకుంటున్నాడు, న్యాయవంతుడు న్యాయంగా జీవిస్తున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, చెడుతనమును విసర్జించి. భూమి మీద అతని వాడు ఎవడును. ఎంత అద్భుతమైన సాక్ష్యం. మరి నీవు నేను కూడా అట్లా సాక్ష్యం పొందుకోవాలి. మన మీద నెగిటివ్ సాక్ష్యం ఉంటుంది కదా, అయితే మంచి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. కనుక 9వ వచనం అడుగగా అపవాది ఏమంటున్నాడు? 9వ వచనం. అపవాది యోబు ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు గలవాడు ఆయన, నీవు అతనికి అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్తముకును చుట్టూ కంచె వేస్తివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో మిక్కిలి బహుగా విస్తరించి ఉన్నది. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని కంచె ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మన చేతి పని ఏం చేస్తాడు? బహుగా దీవిస్తాడు. 120 కీర్తనలు ఉంది కదా. యెహోవా ఇల్లు కట్టించిన దాని కట్టువారి ప్రయాసము, యెహోవా పట్టణమును కాపాడిన దాని కావలి కావారు మేల్కొనిట అంశాలు. నేను ఇంటికి కాపలా, దేవుడు కాపాడకపోతే నీ కాపలంతా కూడా. ఇంకా తర్వాత ఏముంటుంది? ఉదయమునే లేచి చాలా రాత్రి ఎంత వరకు కాష్టాతీతమైన ఆహారం తిందుట. చూడండి చదవండి, ఆ మాట చదువుతాను. 127వ కీర్తన 3వ వచనం 2వ వచనం. 127:2. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు కష్టార్జితమైన ఆహారం తినుచుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చి. ఎవరు ఆయన ప్రియులు అంటే ఆయన భయభక్తులు కలిగినవాడు. యోబు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, న్యాయంగా జీవించినవాడు, యథార్థంగా జీవించినవాడు, చెడుతనమును విసర్జించినవాడు. కాబట్టి తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చినాడు. లేకపోతే ఉదయాన్ని లేచి రాత్రి దాకా కష్టపడ్డాదని అదంతా కూడా ఏంటంట? వ్యర్థమే అంట, ప్రయాసమే కానీ తృప్తి ఉండదు. మరి ఇప్పుడు యోబు ఏమంటున్నాడు? నీవు అతనికి కంచె వేసినావు. అది మనం చూసే విషయం. ఇప్పుడు దేవదూతలు మనల్ని కాపాడేవాడానికి నియమించబడ్డారు. చూడండి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం.
వీరందరూ రక్షణ అయిన శ్వాసను పొందబోవారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మల కాడ. వీరందరూ అంటే ఎవరు? పైన రాస్తుంది అని దూతలలో ఎవని గురించి అయినాను ఎప్పుడైనాను చెప్పాను. ఇంకా దూతలు ఎవరంట? దూతలందరూ రక్షణ స్వాస్థ్యం పంపబోవారికి పరిచారం చేయటకి పంపబడిన సేవకులైన తర్వాత ఆయన ఎందు భయభక్తులు గల వారిని కాపాడుటకు ఆయన నియమించారు. కనుక మనము దేవుని యొక్క భద్రత కింద ఉన్నాం. ఎప్పుడు ఆయన ఎందు భయభక్తులు రక్షణ పొందితే కనుక రక్షణ అయిన స్వాస్థ్యాన్ని దేవుడు మనకు సిద్ధపరుస్తున్నాడు. అందుకు మనము రక్షణ పొందినాం. అయితే లోతు వాటన్నిటి విడిచిపెట్టి సొదొమ గొమొర్రాలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయినాడు చెప్పండి? ఎందుకు? పచ్చగుందంట. అది సారవంతమైన స్థలంగా కనబడ్డదంట. నాకు నా పశువులకి బాగుంటుంది అనుకున్నాడంట. అంటే భౌతికమైన విషయాలు ఆలోచించినాడు కానీ ఆత్మీయ జీవితం గురించి ఆలోచించాడు. మరి నువ్వు కూడా, నేను కూడా ఒకవేళ భౌతికమైన విషయాలే ఆలోచించి తీర్మానం చేసుకుంటుంటే మనం కూడా ఎవరు వంటి వారని చెప్పండి? లోతు వంటి వారు. నా ఆత్మీయ జీవితానికి ఇది మంచిదా కాదా అని ఆలోచన చేయకుండా తీర్మానం చేస్తుంటే మనం ఎవరు వంటి వారని చెప్పండి? నువ్వు ఒక ఉద్యోగంలో చేరేటప్పుడు, లేకపోతే ఒక పని చేసేటప్పుడు ఇది నాకు ఆత్మీయ జీవితానికి మేలా కాదా అనేది ఆలోచన చేయాలి. రక్షణ పొందిన తర్వాత నేను ఎన్నో ఉద్యోగాలు చేయడానికి అవకాశాలు వచ్చినాయి. అయితే నేను వెళ్ళలేదు. ఎందుకంటే ఆ ఉద్యోగాలకు వెళ్తే నేను దేవుని మందిరానికి వెళ్ళలేను. ఆ ఉద్యోగాలకు వెళ్తే దేవునికి ఇవ్వాల్సిన సమయం నేను ఇవ్వలేను. కాబట్టి నాకు ఆ ఉద్యోగం వద్దు అని నిరాకరించాను. మరి లోతులాగా మనం ఎప్పుడు కూడా తీర్మానము చేయకూడదు. ఇవన్నీ మనకి దేవుడు బుద్ధి కలగడానికి రాసించినాడు, బోధ కలగడానికి రాసించాడు. లోతు సొదొమ గొమొర్రాకి ఎందుకు పోయినాడు? చూడండి, ఆదికాండం 13వ అధ్యాయంలో. ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం. లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతటినీ చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయమునుపు సొయోరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణము చేశాను. అట్లు వారు ఒకరికొకరు వేరై పోయారు. అబ్రాము కనానులో నివసించాడు. లోతు ఆ మైదానమందున పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకున్నాడు. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహుపాపులై ఉన్నవి. అర్థమైంది కదా? నువ్వు పాపానికి దగ్గరైతే పాపంలో పడిపోయే అవకాశము. టీవీ ముందు కూర్చొని ప్రభా సీరియల్ చూడకుండా నన్ను కాపాడు, తప్పు చేయకుండా నన్ను కాపాడు అంటే నువ్వు దగ్గర కూర్చొని శోధనకి దగ్గర కూర్చొని నేను శోధన పడకుండా కాపాడంటే దుష్టత్వానికి పాపాలకి వేరే ఉండాలి. మనం ఎంత ప్రత్యేకించుకుంటే అంత మనము మన క్షేమం, అది పడిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. కనుక మనము లోతులాగా మనము చాయిస్ చేసుకుంటున్నాము. అబ్రాములాగా అబ్రాము కానానులో నివసించాడు. ఎక్కడున్నాడు చెప్పండి? అబ్రాము దేవునికి ఏర్పాటు, విశ్వాసికి కానాను. అబ్రాము పిలిచినప్పుడు కనానుకు బాగున్నాడు, కనానులో ఉన్నాడు. లోతు ఏం చేసినాడు? పచ్చగా ఉంది, మంచి నీళ్లు పారే చోటుగా ఉంది అని చెప్పి ఎక్కడ పోయినాడు? సొదొమ దగ్గర పోయినాడు. కనుక మనము అనుకోవచ్చు ఈరోజు బాగానే ఉన్నాను అనుకోండి, కానీ దాని యొక్క ఫలం చాలా కాలం తర్వాత వస్తుంది. విత్తంగానే వస్తుందా పంట? చెప్పండి, విత్తంగానే వస్తుందా? ఎప్పుడు వస్తుంది? కొంతకాలానికి వస్తుంది. అట్లా మనం చేసిన తీర్మానాలు అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, ఫలం వెంటనే చూడం. ఇప్పుడు మనం మందిరానికి వచ్చినాం. కొంతమంది అనుకుంటారు వాళ్ళు పిచ్చోళ్ళ ఏంది, ప్రతిరోజు మందిరానికి పోవాలా, ప్రతి మీటింగ్కి పోవాలా, ఏదో ఆదివారం పోయి అట్లా కనబడి వస్తుంది వాళ్ళు. అయితే దీని ఫలం మనము ప్రభు వచ్చినప్పుడు చూస్తాం, ముందున్న భవిష్యత్తులో చూస్తాం. ఉదయాన్ని లేచి ప్రభుత్వంలో గడుపుతున్నాం అనుకొచ్చాం, పనులు మానేసి దేవునిలో అంతసేపు ప్రార్థన చేయాలి, అంతసేపు వాక్యం చదవాలి. ఒకరోజు వస్తుంది, అప్పుడు దాని ఫలాన్ని మనము చూస్తాం. ప్రభువు నందు మీ ప్రయాసము అర్థం కాదు. ఆత్మను బట్టి విడిచితే ఆత్మను బట్టి మనం పంటను కోస్తున్నాం. చూడండి, గలతీ పత్రిక 6వ అధ్యాయం, గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం నుంచి. గలతీ 6:7 నుంచి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేమను పంటను కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటను కోయును. మనం మేలు చేయటం విసుకకు ఉందుము, మనం అలయక మేలు చేస్తున్నా తగిన కాలమందో పంట కోదు. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహములను చేరిన వారి ఎడలను మేలు. కనుక ఆత్మకు మనం విత్తాలి. ప్రార్థన, వాక్యము, దేవునితో సహవాసము, దేవుని ప్రజల సహవాసము, ఇది
మనం ఆత్మకు విత్తేది. మేలు చేయక ఒకరి గురించి నువ్వు ప్రార్థన చేయి, అది మేలు చేసినట్టు వాళ్ళకి. ఒకరికి వెళ్ళి నువ్వు వాక్య పరిచయం చేయి, నేను వాక్యం చెప్పు, సువార్త చెప్పు, అది మేలు చేసినట్టు. ఇంకా ఎన్నో దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం మేలు చేసేది. మనకి తెలుసు కదా, దేవుని మందిరంలో ఒక దినం గడుపుతా 1000 దినం కంటే దేవుని సన్నిధిలో గడుపుతా నీకు మేలు. అయితే మనం విసుకక మేలు చేస్తే తగిన కాలం ఏం చేస్తామంట, పంట వస్తుంది. కాబట్టి మనము మేలు చేయటం విసుకకుండా ఉండాలి. అయితే ఇప్పుడు లోతు శరీరాన్ని బట్టి విత్తినాడు, కాబట్టి దాని పంట కోసే సమయం వచ్చింది. ఇప్పుడు ఆదికాండం 19వ అధ్యాయంలో తను చేసుకున్న తీర్మానములే తనకి ఇప్పుడు ఆపదను తీసుకొచ్చినాయి, అవమానం తీసుకొచ్చినాయి, నష్టం తీసుకొచ్చినాయి. ఇవన్నీ ఎందుకు రాసించినాడంటే దేవుడు మనం కూడా వీళ్ళ జీవితాలు చదివి జ్ఞానం తెచ్చుకోవాలి. మనం ప్రతి దినం అందరికి ఉండేది 24 గంటలే. అయితే దాంట్లో నువ్వు ఎంత పరలోకం కొరకు, ఆత్మీయ జీవితం కొరకు వెచ్చిస్తున్నావు, ఎంత లోకం కొరకు వెచ్చిస్తున్నావు. అట్లా 24 గంటలే దేవుడు మీరు ప్రార్థన చేసి వాక్యం చదువుకొని అని చెప్పలే. మన బాధ్యతలు ఉన్నాయి. ఒకవేళ చదువుకునేవారైతే చదువుకోవాలి, ఉద్యోగం చేసేవారైతే ఉద్యోగం చేయాలి, గృహిణులకైతే కుటుంబ బాధ్యతలు ఉంటాయి. అయితే నీకు ఏ బాధ్యత ఇచ్చినాడో ఆ బాధ్యత నెరవేర్చాలి. అయితే మరి మనము పిలువబడింది ఎందుకంటే పరసంబంధమైన ధనము సంపాదించడానికి, ఆత్మీయమైన ధనమును సంపాదించుకోవడానికి. పరలోక రాజ్యంలో ఆయన మహిమను మనము సంపాదించుకోవాలి, ఆయన ఇచ్చే జీతమును సంపాదించుకోవాలి, ఆయన ఇచ్చే బహుమానం సంపాదించుకోవాలి. కనుక మరి లోతు రాంగ్ చాయిస్ చేసుకున్న విశ్వాసులకు సాదృశ్యం, తప్పుడు ఎంపిక. కనుక మనం ఎక్కడ పరీక్షించుకోవాలి, ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు నేను దేవుని ఏర్పాట్లోనే ఉన్నానా, దేవుని చిత్తంలోనే ఉన్నానా. తన సొంత తలంపుతో వెళ్ళే వారికి లోతు సాదృశ్యం. కనుక ఇప్పుడు పరిస్థితి ఏంటంటే దేవదూతలు లోతుని లోపలికి లాగి బయట ఉన్న వారందరికీ ఏం చేసినంట, గుడ్డితనము కలిగేసి. అయితే ట్రాన్స్ఫాలు మనం ఆపదలు ఉన్నప్పుడు దేవుడు ఎవరో ప్రార్థన చేసిన దాన్ని బట్టి మనం కాపాడుతాడు. ఆయన కృపగలవాడు కాబట్టి మనం పడిపోకుండా ఆయన మనం ఏం చేస్తాడో నష్టపోకుండా. అబ్రాహాం విజ్ఞాపన చేస్తున్నాడు 18వ అధ్యాయంలో. దేవుని తెలుసు అబ్రాహాం ఎవరికో విజ్ఞాపన చేస్తున్నాడు కదా, సొదొమ గొమొర్రాని నేను తీర్పు తీర్చడానికి వచ్చినా అంటే అబ్రాహాం ఏమన్నాడు, ప్రభువా 50 మంది ఉంటే నాశనం చేయకుండా కాపాడతాం, 45 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, 10 మంది ఉంటే అని ఏం చేసినాడు, ఫైనల్గా ప్రార్థన క్లోజ్ చేసినాడు కదా. అంటే 10 మంది అన్న ఉంటాడు అనుకున్నాడు. అయితే లోతు దేవునికి దూరం అయిపోయినాడు, దేవుని ప్రజల సహవాసం దూరం. అబ్రహాము దేవునితో నడిచిన వ్యక్తి, దేవుని సహవాసం నిలిచి ఉండాలా, దేవునితో నడిచే వార్త మనం నిలిచి. అయితే అందుకు భిన్నంగా జీవించి లోతు నష్టాన్ని తెచ్చుకున్నాడు, కష్టాన్ని తెచ్చుకున్నాడు. చూడండి 19:11. అప్పుడు వారు పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారాన దిగున దగ్గర ఉన్న వారికి కనుమబ్బు కలిగచేయగా వారు ద్వారం కనుగొనలేక విసిగి. కనుక అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు, నీ అల్లుణ్ణి తర్వాత నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీ కలిగిన వారందరినీ వెలుపలకి తీసుకొని. కనుక దేవుడు దేవదూతలు చెప్పి పంపించినాడు, ఇది లోతు వాళ్ళ కుటుంబం అంతటి ఏం చేయి తీసుకొని నేను తీర్పు తీర్చినా ఉన్నా. ఆ తీర్పు రాకముందు ఏం చేయాలి, వాళ్ళందరినీ తీసుకొని బయటికి తీసుకొని రమ్ము. మరి ఇప్పుడు దేవుడు మనతో చెప్తున్న మాట కూడా అదే, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారందరూ రక్షించబడతారు. మనుషులందరూ రక్షించబడాలని మనం ఏం చేయాలి, ప్రార్థన. అయితే మరి ప్రాముఖ్యంగా నీ ఇంటి వారు రక్షణ కొరకు నీ 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 బాధ్యత ఉన్నది. నీ జీవితం మొట్టమొదటిగా అబ్రాహాములాగా ఉంటే అది వేరే వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. తర్వాత నీ యొక్క ప్రార్థన, తర్వాత నీ యొక్క ప్రయాసం నీ ఇంటి వారిని ప్రభావితం చేస్తుంది. చూడండి, మన ముందు ఎంతో మంది సాక్ష్యాలు మనం చూడవచ్చు. ఒక్క రక్షణ పొందితే ఆ ఇల్లంతా ఏమవుతారు, ఒకరి తర్వాత ఏమవుతారు, తర్వాత వాళ్ళ ద్వారా వాళ్ళ బంధువులు రక్షించబడతారు. వాళ్ళు అట్లా ప్రభు కొరకు నమ్మకంగా జీవించినారు కాబట్టి మన ముందు ఎంతో మంది ఉన్నారు అట్లా సాక్ష్యాలు. ఆ కుటుంబం వల్లే సగంలో సగం మంది ఉంటారు. నేను చాలా చోట్ల సంఘాలకి పోతే వాళ్ళ కుటుంబాలే ఉంటాయి. కొంతమంది పడేడుస్తుంది వాళ్ళ కుటుంబం వల్ల అని చేస్తారని. అది కాదు, వాళ్ళు దేవుని అట్లా వెంబడించినారు, దేవుని అట్లా సేవించినారు. అట్లని మన కుటుంబంలో ఉండడం అనేది స్వార్థం. దేవుని ఆశ అంటే మనుషులందరూ రక్షణ ఉన్నారు. కానీ ఒకవేళ ఆసక్తి లేకుండా దేవుడు ఎవరిని బలవంతంగా తీసుకొచ్చి సేవలో వాడుకోడు. ఆత్మీయంగా జీవించకుండా దేవుడి సేవలో వాడుకోవచ్చు. రక్షించడానికి పాపి అయితే చాలు, కానీ ప్రభుని సేవించడానికి ఆసక్తి ఉండాలి, సమర్పణ ఉండాలి, అందుబాటులో ఉండాలి దేవునికి. ప్రభు నేనున్నాను, నన్ను వాడుకో అని చెప్పగలగాలి. అప్పుడు ప్రభు మనల్ని వాడుకుంటాడు. సమర్పణ ఉండాలి, సమర్పణ లేకుండా ప్రభు మనల్ని వాడుకుంటాడు. పరిశుద్ధత ఉండాలి. ఇది పాపము అంటే ఒప్పుకొని సరి చేసుకునే విధేయత ఉండాలి, అప్పుడు వాడుకుంటాడు.
కనుక దేవుడు వివరించే విధానం వేరు, మనం తలంచే విధానము. అయితే లోతు తాను తప్పుడు ఎంపిక చేసుకున్న తన మనసు పరసమైన వాటి మీద లేదు, కానీ ఎక్కడ ఉంది చెప్పండి, భూసమైన వాటి మీద ఉంది. కాబట్టి దేవుడు కోరిన మేరకు తను ఫలించలేదు ఆత్మీయంగా. 10 మందిని కూడా తను ఏం చేయలేకపోయినాడు, సిద్ధపరచలేదు. మన మనసు భూసమైన వాటి మీద ఉంటే మనం కూడా ఆత్మీయంగా ప్రభుతో గడపలేము. ప్రభు వాక్యం అంటే ప్రేమ ఉండదు, సహవాసం అంటే ప్రేమ ఉండదు, పరిచర్య అంటే ప్రేమ ఉండదు, ఆత్మల రక్షణ కొరకిన భారం ఉండదు మనకు. సార్థి సంఘం గురించి చెప్పినట్టు ఉంటుంది నీ జీవితం. జీవించుచున్నావు అనే పేరు నీకున్నది, కానీ నీవు సంఘంలో చేర్చబడ్డారు, రక్షించబడ్డారు, కానీ వాళ్ళు ఎట్లున్నారు చెప్పండి, ఆత్మీయంగా మృతమైన స్థితిలో ఉన్నారు. కనుక మనం ఎలాగున్నాము, లోతు వలె ఉన్నామా, లేకపోతే అబ్రహాములా? కనుక దేవుని చిత్తం అయితే అందరు రక్షణ పొందాలి, మనుషులందరూ రక్షణ పొందాలి. అయితే రక్షణ పొందడానికి నీవు నేనే సాధనం, రక్షించబడిన మనమే సాధనం. మన కుటుంబంలో, మన బంధువుల మధ్యలో, ఈ గ్రామంలో మనం పనిచేస్తున్న చోట నీవు నేనే సాధనం. పనిచేస్తున్న చోట నువ్వే ప్రభుకు సాక్షివి. చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 11వ వచనం. యెషయా 43:11. యెషయా 43:11. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడను నేనే. ఏ అన్యత దేవతయు మీలో ఉండి ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షి. ఇదే యెహోవా వాక్కు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షి. ఇదే యెహోవా వాక్కు. నువ్వు ఆయన సాక్షి ఉంటే నీలో ఉండి ఆయన ప్రకటించుకుంటాడు, రక్షించుకుంటాడు, ఇతరులు గ్రహింపజేస్తాడు. మనం ప్రభు సేవ అంటే ఒంటరిగా ఎప్పుడు చేయాలి, ప్రభు సాక్షి అంటే ఒంటరిగా కాదు, నీతో పాటు ఎవరున్నారు చెప్పండి. కనుక అయితే మనం ఎప్పుడు కూడా ప్రభు సన్నిధిని గుర్తించాలి, ఘనపరచాలి, గౌరవించాలి. కనుక మనలో ఉండి మాట్లాడేది ప్రభు. అయితే మనం ఆయన పాత్రలం, ఆయన సాధనలం. ప్రభువుకి చోటు ఇవ్వాలి, ప్రభు వాక్యానికి చోటు ఇవ్వాలి. మనం ప్రభు వాక్యానికి మన హృదయంలో చోటు లేదనుకో, మనం కూడా మరి పతనం అయిపోతాం. వాక్యమే, ప్రభువే మనం కాపాడేవారు. వారు దేవునికి తమ హృదయంలో చోటు ఇవ్వలేదంట. చూడండి ఎక్కడ ఉందన్నమాట, రోమపత్రిక మొదటి అధ్యాయం 28 వచ్చిన రోమా 1:28. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యకపోయిరి కనుక చేయరాని కార్యం చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనకపోయి. యేసు ప్రభు బెత్లెహేములో పుట్టడానికి ఏమి చేయలేదు వాళ్ళు చెప్పండి, చోటు కదా. పాపములో, దుష్టత్వంలో ఉన్న లోకం యొక్క స్థితి. వాళ్ళు ఎవరు? దేవుని ప్రజలే, వాక్యం ఉన్నోళ్ళే, కానీ దేవునికి ఏం చేయలేదు. ఈరోజు మనం కూడా క్రైస్తవులుగా మందిరానికి వస్తుండొచ్చు. అయితే మన మనసులో దేవునికి చోటు ఇవ్వకపోతే దేవుడు ఏం చేస్తాడంట, దేవుడు చేయరాని కార్యం చేయటకు వాడిని, భ్రష్ట మనసుకు వాడిని అప్పగిస్తాడు. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా యేసు ప్రభు మన హృదయంలో ప్రభువుగా ఉండాలి. ఇప్పుడు చోటు ఇచ్చినాం, రక్షణ పొందిన దినాన ఆయన మన హృదయంలో చేర్చుకున్నాం. మన హృదయంలో ప్రభువుగా ఉండాలి. అంటే నువ్వు చెప్పినట్టు నేను వింటా, నేను చెప్పినట్టు నువ్వు విను కాదు. మనం ఏం చెప్తాము, దేవా నేను చెప్పినట్టు నువ్వు వినాలంట, దేవుడు చెప్పినట్టు నేను వింటా, ఆయన వాక్యం చెప్పినట్టు నేను వింటా. అది ఆయన ప్రభు అంటే. చూడండి, 1 పేతురు 3వ అధ్యాయం 15వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయం 15వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషించబడతారో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుతురు. అర్థమైంది కదా. కనుక నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండాలి. ప్రభు మన హృదయంలో ప్రభువు ఉండాలంటే ఎప్పటికప్పుడు మన మనస్సును మనం శుద్ధి చేసుకుంటాం. మనస్సాక్షి ఏదైనా తప్పు చూపిస్తుంటే ఒప్పుకొని ఆయన దగ్గర ఆయన రక్తంలో కడగబడాలి. మనలో ఉన్న నిరీక్షణ ఏంటి? ప్రభు తిరిగి తన మహిమతో వస్తున్నాడు. ఆయన మహిమలో మనము ప్రవేశించాలా. మన క్రియలను బట్టి ఆయన ఏమి ఇస్తాడు? మనకి ప్రతిఫలం ఇస్తాడు, మహిమ ఇస్తాడు, జీతం ఇస్తాడు. ఇది మన నిరీక్షణ. ఎందుకు మనం పరిశుద్ధంగా జీవించాలి? ఎందుకు మనం నీతిగా జీవించాలి? ఎందుకు మనం ప్రభు చెప్పినట్టు జీవించాలి? ఆయన వచ్చినప్పుడు మనకి ఇచ్చే ప్రతిఫలం, బహుమానం. అట్లా జీవిస్తే ఈ లోకంలో మన జీవితాలు దేవునికి ఉపయోగకరంగా ఉంటాయి, అనేకులు రక్షణకరంగా ఉంటాయి, మనం ఆత్మీయంగా ఎదుగుతాం. కనుక మరి మీలో నిరీక్షణ నుంచి మిమ్మల్ని హేతోడు ప్రతివానికి సాత్వికముతో, ఇంకా చెప్పండి,
భయముతో సమాధానము చెప్పాలి. కనుక సాత్వికము భయం. మనము తప్పిపోతే మనం కూడా నష్టపోతాం. అందుకే భయం ఉండాలి. సాత్వికం ఎందుకంటే మనం ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ కాదు. ఈరోజు నిలబడ్డామని రేపు నిలబడతామని, అందుకే సాత్వికం ఉండాలి. దేవుని కృప లేకపోతే మనం ఎవరం కూడా ఆత్మీయంగా జీవించలేము, సేవించలేము. ఎవరు అది గ్రహిస్తారో వాళ్ళ సాత్వికం ఉంటుంది, భయం ఉంటుంది. దేవుని వాక్యం వస్తుంది, మీ సొంత రక్షణ భయముతో అనుకుతో కొనసాగించు. ఎంతవరకు? వచ్చే వరకు, మన ప్రాణము పోయే వరకు. పౌలు గారు ఏమన్నారు? మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించుకుని విశ్వాసమును కాపాడుకుంటుంది. ఇప్పుడు నాకేముంది? నీతి కిరీటం ఉంది. కాబట్టి అది మీ హృదయంలో యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించు. మరి ప్రతిష్ఠించినామా ప్రభుని? క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించినామా? ఆయన నీకు ప్రభువు, ఆయన నీకు రాజు, ఆయన నీకు శిరస్సు, ఆయన నీకు తండ్రి. ప్రతి విషయంలో ఆయనను సంప్రదిస్తున్నావా? ఆయన ఆలోచనకు నువ్వు లోబడుతున్నావా? ఆయన చిత్తానికి లోబడుతున్నావా? అది ప్రభు ప్రతిష్ఠ. ఇప్పుడు చూడండి, మనం ఒక ఆఫీస్లో జాయిన్ అయ్యామనుకో, మనం ఇష్టం వచ్చినప్పుడు పోయి ఇష్టపడినప్పుడు వస్తామా? మనం కావాలంటే పోతాం, లేదంటే మానేస్తామా? కొన్ని ఆఫీస్కి పోయినాక బయటికి పోవాలనుకో 10 నిమిషాలు, మనం వెళ్ళిపోతామా? లేకపోతే సార్ ఒక 10 నిమిషాలు పోయి వస్తాను అడుగుతామా? ప్రభు అంటే అర్థం అది. అంటే ప్రతి విషయంలో మనం ఎవరికి అధికారం కింద ఉండాలి? దేవునికి అధికారం ఉండాలి. ఆయన మనకు రాజు, ఆయన మనకు తండ్రి, ఆయన మనకు ప్రభు. ఇప్పుడు పిల్లలు ఏం చేయాలన్నా తండ్రిని అడగాలి కదా. మన పల్లొక తండ్రిని మనము అడగాలి. మన అవసరతల కొరకు అడగడం మాత్రమే కాదు, మనం అందుకే ఆత్మీయంగా ఎదగము, ఫలించము. ఎందుకంటే కేవలం మన అవసరతల కొరకే మనం ఏం చేస్తాము? అడుగుతాం. అలా కాదు, ఆయన మన తండ్రి అంటే ప్రతి దానికి ఆయనను అధికారం కింద ఉండాలి. ప్రభువు ఆయన మన శిరస్సు. ఇప్పుడు శరీరంలో ప్రతి అవయవం శిరస్సు యొక్క ఆధీనంలో ఉంటుంది. తన స్థానంలో ఉంటే తన పని చేస్తుంది. కానీ ఎవరి ఆధీనంలో ఉంటుంది చెప్పండి? శిరస్సు యొక్క ఆధీనంలో ఉంటుంది. మనం కూడా ప్రభుకి ఆధీనంలో ఉండాలి. కాబట్టి మన జీవితంలో ప్రభు అంటున్నాడు, మీరే సాక్షి. మరి లోతు ఆ విధంగా యేసు ప్రభుని తన ప్రభువుగా ప్రతిష్ఠించుకోలేదు, దేవునితో ప్రభు ప్రతిష్ఠించు. కాబట్టి మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? వాళ్ళందరినీ కూడా తీసుకుందా నాశనం జరుగుంటే అని చెప్తున్నాడు. కనుక ఈ లోకం కూడా నాశనం కానీ అగ్నితో కాల్చివేయబడింది. మరి ఈరోజు మనకు కూడా ఈ వర్తమానం చూడండి, 19:13 చూద్దాం ఒకసారి మళ్ళీ అందరం. ఆదికాండం 19:13. ఆదికాండం 19:13. మేము ఈ చోటును నాశనం చేయ వచ్చింది, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయన కనుక దాన్ని నాశనం చేయటకు యెహోవా మమ్మను పంపినని చెప్పగా. కనుక 12వ వచనంలో అంటున్నాడు, ఇక్కడ మరి ఎవరైనా ఉన్నారా? ఎందుకు మేము ఈ చోటు నాశనం చేయటకు? ఇప్పుడున్న భూమి, ఇప్పుడున్న ఆకాశం, ఈ చోటు నాశనం అయ్యే చోటు. చూడండి, 2 పేతురు 3వ అధ్యాయము 7వ వచనం. 2 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినదై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నది. మరి ఇప్పుడున్న ఆకాశము, ఇప్పుడున్న భూమి, కాబట్టి ఇది నాశనం అయ్యేది, అగ్నితో కాల్చివేయబడేది. కనుక లోతులాగా మనము ఏ భూసమున్న వాటి మీద మనసు పెట్టుకోకూడదు. ఈ భూసమున్న వాటిని బట్టి మనము మన తీర్మానాలు చేసుకోకూడదు. మనము ఆత్మీయంగా ఎదగాలంటే, దేవుని సంపూర్ణతలోనికి రావాలంటే, దేవుని రక్షణను సంపూర్ణంగా మనము మన అనుభవంలోనికి తెచ్చుకోవాలంటే, దేవుడు సిద్ధపరిచిన మహిమంతటి మనం పొందుకోవాలంటే మనం భూస్వామి వాటి మీద మనసు పెట్టుకోకూడదు, భూస్వామి వాటిని వెతకూడదు, భూస్వామి వాటిని బట్టి మనం తీర్మానాలు చేయాలి. ఈ పాఠం నేర్చుకుందాం. మనం ప్రతిదానికి మన పల్లవి తండ్రిని అడగాలి, ప్రభా ఇది చిత్తమా, ఇది నీ ఏర్పాటు. కనుక చూడండి, ఎంతోమంది హెబ్రోన్ చుట్టూ వాళ్ళ ఇల్లు కట్టుకుంటారు మన వాళ్ళు. తర్వాత యవనస్తులు కూడా సిటీకి వచ్చిన వాళ్ళు దాదాపు హెబ్రోన్ చుట్టే ఉంటారు రెంట్కి తీసుకొని. రెంట్ చాలా ఎక్కువ, ఒక్క రూమ్కి 5,000 అట్లా ఉంటుంది. అయినా కానీ అక్కడే ఉంటారు. దూరాల ప్రాంతాలు పోతే 5,000కి మంచిగా 2 రూమ్లు 3 రూమ్లు కూడా వస్తాయి. ఎందుకు ఉంటారంటే దేవుని మందిరానికి, దేవుని ప్రజలకు, దేవుని సహవాసానికి సమీపం. కాబట్టి ఎంతోమంది ఎంతో చిన్న స్థితిలో వచ్చి ఆత్మీయంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు, ఆత్మీయంగా ఎంతో ఎదిగిన వాళ్ళు ఉన్నారు అక్కడ బయట, ఎక్కడెక్కడి నుంచి ఊరి నుంచి వచ్చిన వారు. తర్వాత భౌతికంగా కూడా ఎంతో వర్ధిల్లిన వారు ఉన్నారు. దేవుని వాగ్దానం ఏంటంటే ఆత్మీయంగా వర్ధిల్లుతుంటే అన్ని విషయంలో నేను మిమ్మల్ని ఏం చేస్తా. కనుక యేసుక్రీస్తు మన ప్రభువు అయితే మనం ఆయనను కేంద్రంగా కలిగి ఉంటాం, ఆయనను మొదటి స్థానం పెట్టుకుంటాం, ఆయనను వెతుకుతాం. ఇది గతించిపోయే లోకం, అగ్ని చేత కాల్చివేయబడే లోకం ఇది. అయితే మనం నిరీక్షణ ఏంటి? 11 వచ్చిన అక్కడే 2 పేతురు 3:13. 2 పేతురు 3వ అధ్యాయం 11 నుంచి చదువుదాం. 2 పేతురు 3:11 నుంచి.
ఇవన్నీ ఇట్లు లయమైపోను గనక ఆకాశం రవులుకొని లయమైపోనట్టు పంచభూతములు మహేంద్రముతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు దాని ఆశతో అపేక్షించచ్చు మీరును పరిశుద్ధమైన ప్రవక్తలతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండగలను. అయినను మనమైన వాగ్దాన్ని బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి, ఇంకా క్రొత్త ఆకాశముల కొరకు కొత్త భూమి కొరకు కనిపెడుతున్నామా? దాని యందు నీతి నివసించు. దాని కొరకు కనిపెడితే భూసన్న దేని కొరకు మనం కాకులాడము, కలహించము, కొట్లాడము. చిన్న స్థలం కొరకు ఈరోజు మన మధ్యలో ఎన్ని గొడవలు ఉన్నాయి. ఎందుకు? గతించిపోయేది. ప్రతి ఇంట్లో ఉంటాయి. మా ఇంట్లో కూడా ఆస్తి విషయంలో కూడా వస్తే నేను చెప్పిన ముగ్గురం మేము, మీరిద్దరు చూసుకోండి కానీ గొడవ పడవద్దు, నాకు అవసరం లేదు. దేవుడు ఏమన్నాడంటే సింహపిల్లలు ఏమయ్యగలవో ఆకలిని ఎవరిని ఆశ్రయించే వారికి దేవుడు ఆకలి దప్పులతో ఉంచాడు తన బిడ్డలు. దేవుని వాక్యం రాస్తుంది, మీరు అన్న వస్త్రం గల వారే తృప్తి కలిగి ఉండి. ఏం కలిగి తృప్తి కలిగి ఉండాలి చెప్పండి? పరలోకంలో ధనం కూర్చుకోవాలి, పరలోకంలో ఆస్తిని సంపాదించుకోవాలి, ఆత్మీయంగా మనం వరదిల్లాలి. కనుక మనము మన ఆత్మీయ జీవితం కొరకు భౌతికంగా ఏం నష్టపోయినా పర్లేదు. ఫిబ్రవరి పత్రికలో అదే అంటాడు, మీరు ఒకప్పుడు రక్షణ పొందిన కొత్తలో ఎంత ఆసక్తి ఉన్నారు, ఇప్పుడు ఏమైపోయింది? ఫిబ్రవరి పత్రిక 13 ఫిబ్రవరి పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం. ఫిబ్రవరి పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం చేస్తుంది. ఒక విధంగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించడం చేత 10 మందిలో ఆరాటపడతారు. మరియు మరొక విధంగా చూస్తే మీరు వాటిని అనుభవించిన వారితో పాలువారైతే ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది అయిన స్వాస్థ్యము ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటకు సంతోషముగా ఒప్పుకొని. అర్థమైందా? ఇది యేసుక్రీస్తు మన ప్రభువుగా ఉంటే, కొత్త ఆకాశం కొత్త భూమి మీద అబ్రహాములాగా మనకి మనస్సు ఉంటే, దాన్ని వెతికే వారంగా ఉంటే ఇది మన స్థితి. ఏమని రాస్తుంది? శ్రేష్టమైన స్వాస్థ్యం కొరకు మీద ఎదురు చూస్తున్నారు. తర్వాత మీ ఆస్తి కోల్పోటకు సంతోషంగా ఒప్పుకోండి. కాబట్టి ధైర్యం విడిచిపెట్టుకుంటే దాని ప్రతిఫలంగా గొప్ప బహుమానము కలదు. మనం ఏం విడిచిపెడతామో దాని ప్రతిఫలం గొప్ప బహుమానం ఉంది. ప్రభు ఏమన్నాడు? నా నిమిత్తము, నా రాజ్యం నిమిత్తము, నా నీతి నిమిత్తం మీరు ఏం విడిచిపెడతారో అంతకంటే నేనేం చేస్తా? 100 రెట్లు ఇస్తా. మరి ఇవన్నీ ఉట్టి మాటలా? ఇవి మన జీవితంలో క్రియాపూర్వకంగా కనబడాలి. నేను సాక్ష్యం కోల్పోను, నేను కలహించను, నేను నీతిని సమాధానం వెతుకుతాను. ఇప్పుడు అబ్రాహం అదే కదా చేసింది, నువ్వు తూర్పుకు పోతే నేను పడమరకు పోతా. కానీ మన మధ్యలో ఏముండకూడదు? కలహం ఉండకూడదు. మనం ఎవరము? సహోదరుల. కనుక లోతు ఒక తప్పుడు ఎంపిక ఎంత నష్టాన్ని తీసుకొచ్చింది చూడండి. ఇప్పుడు ఎక్కడున్నాడంటే ఆస్తి అంతా నష్టపోయే చోటు ఉన్నాడు. బయటకు వచ్చినప్పుడు ఎట్లా వచ్చినాడు? ఏమైనా తెచ్చుకున్నాడా? చెప్పండి, దాన్ని చదువుదాం. చదువుకొని మనం ముగించుకున్నాం. చూడండి 13 వచనం, 19, 13. మేము ఈ చోటు, ఆదికాండం 19, మేము ఈ చోటు నాశనం చేయ వచ్చింది, వారిని గూర్చిన మొర యెహోవాలో గొప్పదాయన కనుక దాన్ని నాశనం చేయటకు యెహోవా మమ్మను పంపినని చెప్పారు. కనుక భూమి మొరపెడుతుంది, అయ్యా ఇలా నేను భరించలేకపోతున్నా. సొమగుమర మొరపెట్టింది, ఇప్పుడు భూమి మొరపెడుతుంది. రోమపత్రిక 8లో రాసింది. కనుక మనము ఇది దేవుడు సృష్టించిన భూమి. భూమి మీద ఉన్న పాపాన్ని బట్టి భూమి మొరపెడుతుంది. కనుక దాని గురించిన మొర. కనుక ఇన్ని నేను నాశనం చేయడానికి వచ్చింది. ఇప్పుడు నా ఆకాశం ఇప్పుడు అగ్ని చేత కాల్చివేయబడుతుంది, నాశనం చేయబడుతుంది. ఇవన్నీ మనకు ఎందుకు రాసి ఉంచినాడు దేవుడు బైబిల్లో అంటే, ఇది ఒకప్పుడు ఇట్లా జరిగింది, మళ్ళీ ఇది జరగబోతుంది. అందుకే ఎప్పుడు కూడా భూసాను అదేమీ మనసు పెట్టుకో. నేను దేవుడు కారు ఇచ్చినాడు కదా, కొత్తలో అమ్మో ఇది పాడైపోతుంది ఈ రోడ్లలో అనుకొని బాధపడ్డా కొన్నిసార్లు. రోడ్ల మీద పోతుంటే తర్వాత దేవుడు మాట్లాడాడు, ప్రభావ పాడైతే పాడు, కానీ అది నాకు ముఖ్యం కాదు. మన వస్తువులు పాడైపోతాయి, ఇల్లు పాడైపోతుంది, మన శరీరం పాడైపోతుంది. నేను చేస్తాం ఆత్మీయంగా దేవునికి లోబడే విషయంలో. నైట్ ప్రేయర్కి ఎందుకు రాలేదు చెప్పండి? చాలా మంది నిద్రపోవాలి. ఒక రాత్రి నిద్రపోకపోతే మేము సగం రాత్రి ఆరోగ్యం పాడైపోతుంది కదా. యేసు రాత్రి అంతా ప్రార్థన చేసినాడు. యేసు కదా నీకు మాదిరి. శిష్యులు తేమడు, ఒక్క రాత్రి అయినా మీరు నాతో కూడా, ఒక రాత్రి కదా, ఒక్క గడి అయినా, ఒక్క గడి. కనుక మనం ఇప్పుడు పరసంబంధం వాటిని మనసు పెట్టినామా, భూసంబంధం వాటి మీద పెట్టినామా, శరీర సంబంధం వాటి మీద పెట్టినా, ఆత్మసంబంధం వాటి మీద మనసు పెట్టినామా? లోతులాగా మనము మన భూసంబంధం వాటి మీద పెడితే మనం సిలువకు శత్రువులు ఉంటాం. లోతు అట్లే జీవించినాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అంటే సమస్తం కోల్పోయి చోటు ఉన్నాడు. మనకు కూడా హెచ్చరిక. చూడండి దేవుని వాక్యంలో ఏం రాస్తుందో, 1 పేతురు 3వ అధ్యాయం, 1 పేతురు క్షమించండి 1 కొరింథీ 3వ అధ్యాయం, 1 కొరింథీ 3వ అధ్యాయం, 1 కొరింథీ 3వ అధ్యాయం
11వ వచనం నుంచి చదువుదాం. 1 కొరింథీ 3:11. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగలరాలు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును. ఆ దినము దాన్ని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. ఆ దినము దాన్ని తేటపరచును. అది అగ్ని చేత ఏమవుతుందంట? బయలుపరచు. మరియు వాని వాని పని ఎట్టిదో దాన్ని అగ్నియే పరీక్షించు. పునాది మీద ఒకటి కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షించబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు. ఇప్పుడు ఏ దినం గురించి చెప్తున్నాడు? ఆ దినం అంటే ప్రభు అగ్నితో పరీక్షించే. ఇప్పుడు నీవు బంగారం, వెండి, వెలగలతో కట్టుకుంటున్నావు, కర్రగడ్డి కుయ్యకాలతో కట్టుకున్నావు. జాగ్రత్తగా చూసుకోవాలి. ఎట్లా కట్టుకుంటున్నావు? బంగారము, వెండి, వెలగలరాలకు మనం క్రయం చెల్లించాలి కదా. ఉట్టిన వస్తుంది బంగారము, వెండి, వెలగలరాలు ఉట్టిన వస్తాయి. మేము ఒక గంట సేపు బైబిల్ చదవము, ఒక గంట సేపు ప్రార్థన చేయము, ఒక గంట సేపు మందిరంలో కూర్చోము, మాకు నైట్ ప్రేయర్ వద్దు, మాకు ఫాస్టింగ్ ప్రేయర్ వద్దు అనేవాళ్ళు మరి ఎట్లా కట్టుకుంటున్నారో ఆలోచన చేయాలి. మేము ఉదయం లేచి దేవుని స్థలంలో కూర్చోము, మాకు చాలా పనులు ఉంటాయి అనేవాళ్ళు ఎట్లా కట్టుకుంటున్నారో ఆలోచన చేయాలి. అగ్నిలో నుంచి వచ్చినట్టు బయటికి వస్తారు, ఖాళీ చేతులతో వస్తారు. ఖాళీ చేతులతో వస్తారు. చాలా మంది విశ్వాసాలు పరలోకంలో ఎంత ఓటుకుంటారు. సిలువను కూర్చున్న వార్త నశించిన వారికి ఎట్లుందంట? వెరితనం. రక్షించబడుతున్న వారికి కనుక యేసు సిలువలో చనిపోయినాడంటే వెరితనం అంట. నువ్వు సిలువను మోయాలంటే వెరితనం అంట. నువ్వు లోకాన్ని సిలువ వేయబడాలంటే వెరితనం అంట. నువ్వు సిలువ వేయబడాలంటే వెరితనం. పౌలు గారు ఏమన్నా నేను క్రీస్తు కూడా సిలువ వేయబడిన జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించు. తర్వాత నేను లోకం నాకు సిలువ వేయబడాడు కాబట్టి సిలువ రోజు పౌలు గారు దినదినం నేను చనిపోవచ్చు. ఇది దినదినం ఉండాలి అభ్యాసం. ఎప్పుడో రక్షణ పొందిన కొత్తలో, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కాదు. పౌలు గారు ఏమన్నా నేను దినదినము చనిపోవచ్చు. కనుక లోతు అంత నాశనం అయిపోయింది, ఖాళీ చదువుతారు అండి. ఆ మాటలు చదువుకొని ముగించుకుందాం. 14 వచనం, 19:14. ఆదికాండం 19. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడిన ఉన్న తన అల్లులతో మాట్లాడి, లేండి, ఈ చోటును విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణంను నాశనం చేయబోతున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయవాని వల్లే. అల్లుళ్ళు అంటే పెళ్లిగా చేసుకోవడానికి కుమార్తెలకు అల్లుని చూసినాడు, కానీ వాళ్ళకి దేవుని భక్తి లేదు. కనుక అల్లుళ్ళు, కోడళ్ళు మనం ఎట్లా తెచ్చుకుంటున్నాం? దేవుడు తీర్పు తీరుస్తాడంటే వాళ్ళకి నా ఎగతాళిలాగా ఉందంట. ఎట్లని చెప్పండి? ఈ స్థలం నాశనం కాబోతుందంటే ఏమవుతుందంట? ఎగతాళి. పాపానికి తీర్పు వస్తుందంటే ఎట్లుందంట? వాళ్ళకి ఎగతాళిలాగా ఉంది. ఈరోజు చాలా మందికి వాక్యం చెప్తుంటే ఎగతాళిలాగే అంటారు. ఇక్కడ వింటారు, బయట పోయి జోక్ చేసుకుంటారు. ఎవరి మీద? సేవకుల మీద, వాక్యం మీద. తీర్పు వచ్చినప్పుడు ఏంటి పరిస్థితి? బంగారంతో కట్టుకుంటున్నామా, వెండితో కట్టుకుంటున్నామా, వెలగలతో కట్టుకుంటున్నామా? ఈ పర సంబంధమే, ఆత్మ సంబంధం. కర్ర గడ్డి భూ సంబంధం. అబ్బా మంచి ఉద్యోగం, అబ్బా మంచి చదువు, అబ్బా చాలా అందంగా ఉన్నాడు, అందంగా ఉన్నది. ఇది కాదు మనం చూడాల్సింది. ఆత్మీయంగా ఉన్నారా లేదా? రక్షణ పొందినారా లేదా? దేవుని భయభక్తులు కలిగిన వారు ఉన్నారా లేదా? దేవుని మాటను గౌరవిస్తున్నారా లేదా? అది మనం చూడాలి. అది మన ప్రార్థన ఉండాలి. ఈ దినాల్లో ఎంత మనం కూడా లోతులాగా ఇలాంటి స్థితిలోనే ఉన్నాం. మంచి ఉద్యోగం ఉందా, మంచి చదువు ఉందా, మంచి అది ఉందా, మంచిది ఉందా అని చూస్తున్నాం. కానీ ఆత్మీయంగా ఎలా ఉన్నారు? కనీసం పెళ్లి చేసుకునే వాళ్ళైనా, తల్లిదండ్రులు, పిల్లలు ఉన్న తల్లిదండ్రులైనా ఎప్పుడైనా ఆలోచించాలి. నా పిల్లలు ఆత్మీయంగా ఉండాలి, నా కోడలు ఆత్మీయంగా ఉండాలి, నా అల్లుడు ఆత్మీయంగా ఉండాలి. అల్లుడు కోడలు ఉంటే సరిపోదు, నా కూతురు నా కొడుకు కూడా ఏమిటి ఉండాలి? ఫస్ట్ మన పిల్లల్ని సిద్ధపరచుకోవాలి. తర్వాత చూస్తాం లోతు కూతురు కూడా ఆత్మీయంగా. కనుక ఎందుకు కారణం ఏంటి అంటే రాంగ్ స్టెప్, రాంగ్ చాయిస్. దేవుని మాటలు ఎగతాళి చేసినట్టు కనబడుతుందా? కనుక చూడండి 14 వచనం. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడిన తన అల్లులతో మాట్లాడి, రండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణం నాశనము చేయబోచున్నానని చెప్పాను. అయితే అతడు తన అల్లులకి ఎగతాళి చేయవని వల్లే ఉన్నాడు. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్య ఇక్కడ ఉన్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని. ఇప్పుడు లోతు కూడా వాళ్ళతో ఉండి వాళ్ళలాగానే అయిపోయినాడు. దేవుడు తీర్పు తీరుస్తాడంటే ఇంకా అక్కడే ఏం చేస్తున్నాడు? తడువు చేస్తున్నాడు. కనుక లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ ఉన్న నీ 2 కుమార్తెలు తీసుకొని రమ్మని. కనుక దేవుని తీర్పు రానైనది. మనం పాపము చేసే వారి పాపముల్లో పాలివారమై ఉంటే ఒక దినాన ప్రభు తీర్పు మన మీద కూడా వస్తుంది. తిమోతి పత్రికలో రాస్తుంది, పరుల పాపంలో నీవు పాలివాడు.
మీరు చేస్తూ చేసుకోండి, నేను మాత్రము చేయను, మేము మాత్రము చేయను. ఈరోజు అర్థం కాదు. పరలోకం నుండి దేవుడు చెప్తున్నాడు చూడండి. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 1 నుంచి 4 వరకు చదువుదాం. 1 నుంచి 5 వరకు. అటు తరువాత మహాధికారం గల వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూసి అతని మహిమ చేత భూమి ప్రకాశించను. అతడు గొప్ప స్వరంతో ఆర్భటించిటను, మహాబబులోను కూలిపోయాను. అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్ర ఆత్మకు నిధిపట్టును, అపవిత్రమును అసహ్యమైన ప్రతి పక్షికి నిధిపట్టును ఆయన. ఎలా అనగా సమస్త జనంలో మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును తాగి పడిపోయి భూరాజుల దానితో వ్యభిచరించి భూలోకమంది వర్తకులు దాని సుఖభోగముల వల్ల ధనవంతులైరి. మరియు ఇంకొక స్వరము పరలోకం నుండి ఇలాగ చెప్పుట వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారు కాకున్నట్లు, దాని తెగుళ్లలో ఏది మీకు ప్రాప్తించుకున్నట్లు దాన్ని విడిచి రండి. దాని పాపములు ఆకాశం అంటున్నవి, దాని నేరములు దేవుడు జ్ఞాపకము చేసుకుని. కనుక నా ప్రజలారా, మీరు దాని పాపంలో పాలివారు కాకున్నట్టు దాని తెగుల్లో ఏది మీకు, దాని పాపంలో పాలివారైతే దాని తెగులు కూడా మీకు, ఈ లోకం మీకు వచ్చి తీర్పులు మన మీద కూడా వస్తాయి. కాబట్టి మనం హెచ్చరిక తీసుకోవాలి. లోతు అబ్రహాం యొక్క విజ్ఞాపన వలన ఏమైనాడు, కాపాడబడ్డాడు. అందుకే నీవు నేను కూడా నశించిపోతున్నాం. మన కుటుంబ సభ్యులు పాడైపోయిన వారు మొదటి మనం అబ్రహాంలాగా నిలిచి ఉండాలి. మనం అబ్రహాంలాగా రైట్ డెసిషన్, ప్రభువుని వెంబడించడానికి, ప్రభు ఏర్పాట్లు నిలిచడానికి, ప్రభు చిత్తం నిలిచడానికి మనము అంగీకారంగా ఉండాలి. మనం నిలిచి ఉండి ఏం చేయాలి, తప్పిపోతున్న వారి కొరకు ఇది నా బాధ్యత చేస్తున్నామా, మన ఆత్మీయ బాధ్యత నెరవేరుస్తున్నామా తీర్మానించుకుందాం. ప్రభు చిత్తం అయితే వచ్చే వారం కొనసాగిద్దాం. రండి, మా కలిసి చూద్దాం, కలిసి